12వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది, నా ఆత్మకథ అంటూ రమణి గారు చాలా ఇన్స్పైరింగ్ విషయాలు తాను అనుభూతి చెందినవి అక్షర రూపంలో, పుస్తక రూపంలో అందించి అందరికీ అందాలి, తనలాగా ఎదుర్కొంటున్న వారందరికీ అన్న తపనతో ఈ ఆడియోస్ చేపిస్తూ అండ్ ఆల్సో వీటిని యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఎన్నో దేశాలకు తన ఈ ఆత్మకథ అలా పయనిస్తూ వెళుతున్న ఈ నేపథ్యంలో మనందరం కూడా పంచుకోవటం అనేది నాలో కూడా తను ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారనిపిస్తుంది. అందుకేనేమోనండి నేచర్ ఈ బుక్ చదివే అవకాశాన్ని ఇచ్చింది. జీవితంలో మనం అన్నీ ఉన్నాయి, మనం ఏంటో చాలా గొప్ప అనుకుంటాం. ఒక్క క్షణము మనం ఏంటో మనకి తెలియచేస్తుంది. అది గెలుపైనా, ఓటమైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, మరణమైన, జీవనమైన. ఎంత చిత్రమైందండి ఈ జీవితం. ఏదో పరిగెడుతూ ఉంటాం, కానీ ఒకటి ఆచరించిన వాళ్ళు ఆచార్యులండి. గురువు కన్నా ఆచార్యుడు చాలా ఉన్నతమైన వాళ్ళు. సో ఈ మేడం ఆచరించి చూపించారు. తనకి మనందరము ఈ బిరుది వచ్చేమో కదండి, ఆచార్యురాలు రమణి గారిని. నిజంగా ఆచరించటం కన్నా మించిన గొప్ప మెడల్ ఇంకొకటి లేదండి. తను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇదయ్యారంటున్నారు. దానికి మించి అసలు ఈ ఆచరించటం అనే దానికి వరల్డ్ రికార్డ్ అనే దానిలో కూడా తను ఇదవ్వచ్చండి. చెప్పాలంటే నాకు అలానే అనిపిస్తుంది. అతిశయోక్తిగా మాత్రం తీసుకోకసుమండి. సో ఈ రోజండి కాంతి స్వీకరణ అంటూ చెప్తున్నారు. జ్ఞాన దీపం వెలిగించే ఫలం, విజయానికి దారి చూపే దీపం. మనం కారణ జన్మలం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. తెలిసిన తర్వాత సొసైటీలో ఉంటూ మనుషులతో మనుగడ సాగిస్తూ సాంఘిక ప్రజ్ఞతో కూడిన జ్ఞానం వల్ల ఈ పరిధికి సంబంధించిన మాయ కళ్ళతో చూస్తూ అజ్ఞానం నింపుకోవటం జరిగింది. మన శరీరంలో చక్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, శరీరం ఏ రకంగా పనిచేస్తుంది, మనం భూమి మీదకు ఎందుకు వచ్చామో, మన ద్వారా ఈ భూమికి ఏమి జరుగుతుందనేది గుర్తించాలి. మనం ఈ భూమి మీద 2 పనులు పట్టుకుని వచ్చాము. మొదటిది మన వ్యక్తిగత పని, ఇల్లు, ఉద్యోగం, సంసారం, బాధ్యతలు. రెండవది కాంతి స్వీకరణ. మనం కాంతిని స్వీకరిస్తూ కాంతిని పునఃప్రసారం చేయాలి. అప్పుడు మనలో కాంతి కిరణాల వెలుగు ప్రసరింపబడుతుంది. అదేంటంటే మన విజ్ఞానాన్ని పెంచడానికి ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానం కన్నా అధిక రెట్లు మనము పునఃప్రసారం చేసినప్పుడు అధిక కాంతిని పొందగలము. ఎందుకంటే మనం కారణ జన్ములని తెలుసుకోగానే మనలో దివ్య కాంతి ప్రసరింపబడుతుంది. ఇప్పటి నుండి దివ్య కాంతిని పొందటానికి ప్లైడియన్స్ మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కాంతి కిరణాలు, ఆ రేడియేషన్ రేపటి నుండి తీసుకోబోతున్నాను. అందరికీ రేడియేషన్ ఒకేలాగిచ్చినా మనం స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది. అది నేనైతే కాంతి కిరణాలు, నీలపు కాంతి, జ్ఞాన కాంతి అందుకోబోతున్నానని అనుకుంటున్నాను. ఆ కాంతి కిరణాలు యుఎఫ్ఏ ద్వారా ప్రత్యేకంగా నా శరీరంలోనికి ఇస్తున్నారు అని ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నాకు ప్రత్యేక కాంతి కిరణాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణం కాంతి మీదనే ఆధారపడి ఉంటుంది. కాంతి అంటే ప్రజ్ఞాన సమాచారం. ప్రజ్ఞానం అంటే మనలో ఉన్న ఆత్మజ్ఞానం. దానినే మనం ప్రజ్ఞ అంటాము. ఆత్మకు సంబంధించిన సమాచారం, ఆత్మ లోతుల్లో ఉన్నటువంటి సమాచారం. ఈ సమయంలో నిజానికి ఒక ప్రజ్ఞ ప్రభంజనమే జరుగుతుంది. ప్రజ్ఞానం అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. కాంతి అనేది ఒక ప్రజ్ఞ. దాని నుంచి సమాచారం ఏదైతే మనకు వస్తుందో, వర్షిస్తుందో, ప్రయాణిస్తూ వస్తుందో దాన్ని మనం కాంతి అంటాము.
కాంతి యొక్క చిరునామా గ్యాలక్సీ సెంట్రల్ యొక్క మూలం. సైంటిఫిక్ గా ఈ ఫ్యాన్ ఎప్పటి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలంటే మాత్రం అదే గ్యాలక్సీ సెంటర్కి సంబంధించి మాత్రమే వివరిస్తుంది. అది అక్కడి నుండి మహాకేంద్రం సూర్యుడి దగ్గర రీఛార్జ్ అయి అక్కడి నుండి తిరిగి ప్రసారమై కేంద్ర సూర్యుడి దగ్గరికి ప్రవేశిస్తుంది. అలా కేంద్ర సూర్యుడి దగ్గర నుండి లోకల్ సూర్యుడి దగ్గరికి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి రీఛార్జ్ అయ్యి ఆ సూర్యుడి నుండి మళ్ళీ కాంతి రూపంలో సోలార్ సిస్టమ్ అంచుల వరకు వెళుతుంది. అంటే చూడండి, గ్యాలక్సీ సెంటర్ దగ్గర ప్రారంభమై ప్రజ్ఞాన సమాచారం కాంతి రూపంలో గ్రేట్ సెంట్రల్ సన్ నుండి సెంట్రల్ సన్ తిరిగి మన లోకల్ సన్ కి ప్రసారం చేయబడుతుంది. అలా ప్రసారం చేయబడింది మనకి సమస్త జీవరాశికి, అన్ని గ్రహాల జీవరాశులకి తిరిగి ఆ యొక్క ప్రజ్ఞాన సమాచారం కాంతి రూపంలో కిరణాల రూపంలో ప్రసరిస్తుంది. ఇలా ప్రచురింపబడిన కాంతి కిరణాలను నేరుగా భూమి మీద ఉండే జీవకణాలు మొత్తం స్వీకరిస్తాయి. అలా స్వీకరించిన తరువాత చైతన్యం పరిణామం చెందుతుంది. కాంతిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కొందరు సన్ గేజింగ్ చేయడం ద్వారా, అంటే కాంతిని కంటి ద్వారా స్వీకరించడం వలన కంటి లోపల ఉండే అనారోగ్యాలని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సన్ గేజింగ్ అంటే సూర్యుడు ఉదయించే సమయంలో కదలకుండా తదేకంగా సూర్యుడిని చూడడం ద్వారా సూర్యకిరణాల ద్వారా కంటి యొక్క లోపాలు సరిచేసుకోవచ్చు. కాంతితో పనిచేసే వైద్య విధానాలు ఎన్నో ఉన్నాయి. కాంతి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది, కానీ మనం వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం మనలో లేదు. ఈ సృష్టిలో ఏదైనా వినియోగించుకోవాలి అంటే దాని యొక్క సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. అది లభించాలంటే జ్ఞానం కావాలనే తృష్ణ ఉండాలి. ఈ భూమి మీద చాలా మంది మానవులు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఇంతకు ముందు నేర్చుకుని ఉన్నారో వాటితోనే తృప్తి చెంది ఇంకా చాలు, నాకంతా తెలుసు, నేర్చుకోవటానికి ఏమీ లేదు అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు నాకు తెలుసులే అని వారు అన్నారు అంటే చాలు, ఆ అహంకారం వల్ల వెంటనే వాళ్ళల్లో ఎదుగుదల ఆగిపోతుంది. అహంకారం దేని వల్ల వస్తుంది? నాకు తెలుసు అన్న భావన వల్ల ఉత్పన్నమవుతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి తృప్తిగా లేదు అంటే ఒక కొత్త సబ్జెక్ట్ ని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? అలా సిద్ధంగా ఉన్నవారు అనవసరంగా ఏ పని చేయరు, అనవసరంగా ఎవరితో మాట్లాడరు, అనవసరమైన విషయాలు మాట్లాడరు. వేరే వాళ్ళు చేసిన వంట తినటం, బయట వండే వంటల్ని, బయట దొరికే వస్తువులన్నిటినీ ఆపుతారు. స్వయంగా తాను చేసుకున్న వంటల్ని తింటారు. ఎందుకంటే తమ ఫ్రీక్వెన్సీలోనే తాము ఉండాలనుకుంటారు. సరికొత్త ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంటే ముందు మన ఫ్రీక్వెన్సీ మారాలి. మన లోపల IFS అంటే ఇన్నర్ ఫ్రీక్వెన్సీ ఉంది, కానీ మనం బయట నుండి చూసుకుంటున్నాము. అలా భౌతికంగా ఉన్నారంటే మాయలో ఉన్నారని అర్థం. ఎందుకంటే సమస్త విషయం లోపల ఉంది. ఈ లోపల ఉండే మహావిశ్వాన్ని దర్శించాలంటే బయట నుండి వచ్చే కాంతిని తీసుకోవాలి. ఒకరిద్దరు ఆత్మీయులు వాళ్ళ అభిప్రాయం నాతో ఇలా తెలియజేశారు. రమణి, నీ యొక్క జ్ఞానం అద్భుతం, మహాద్భుతం. ఎన్నెన్నో విషయాలు నీ ద్వారా తెలుసుకుంటున్నాము. రేడియేషన్ అనేది నువ్వు ఆనందంగా తీసుకుంటున్నావు. నీ వల్ల ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలనే విషయాలు తెలుసుకుంటున్నాము. యు ఆర్ ఎ గ్రేట్ బ్రేవ్ లేడీ అని ఒకటే పొగడ్తలతో నింపేశారు. కానీ ఆ సమయంలో నేను ఏ పొగడ్తలకి పొంగిపోయే స్థితిలో లేను. నా ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే, ఏదో ఒక కారణం లేకుండా ఇది నా జీవితంలోకి రాదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగటమే నా ధ్యేయం.
హెల్త్ అప్డేట్స్ కోసం మా చెల్లి అరుణ, మా బాబు చెర్రీలతో అసెన్షన్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. కేవలం మా ముగ్గురితో మాత్రమే ఈ గ్రూప్ క్రియేట్ చేసుకొని మేము ఎప్పటికప్పుడు ఆ గ్రూప్ లో మెసేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేను గ్రూప్ లో చెల్లికి మెసేజ్ పెట్టాను, ఈ రోజు నేను అల్ట్రా వైలెట్ రేస్ అంటే రేడియేషన్ తీసుకుంటున్నాను, మీరు నన్ను ఎప్పుడు అడిగినా కాంతి కిరణాలు తీసుకోవటానికి వెళ్ళావా అనే పలకరించండి అని మెసేజ్ పెట్టాను. మా అమ్మకు ప్రస్తుతం నేను మెడిటేషన్ మరియు మౌనంలో ఒక నెల రోజులు ఉంటున్నానని చెప్పడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళటం, రేడియేషన్ తీసుకోవటం ఇవేవీ తెలియవు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేదాన్ని. ఒకవేళ అమ్మ ఆ టైంలో కాల్ చేసినా కూడా రమణి మెడిటేషన్ మరియు మౌనంలో ఉంది అనుకుంటుంది. అందువల్ల నా పని సులువైపోయింది. ఇంత జరుగుతున్న పక్కింట్లో ఉన్న అమ్మకు తెలియకుండా ఈ విధంగా జాగ్రత్త పడటం ఈ సమయంలో చాలా అవసరమని అనిపించింది. అలాగే నేను ఆ రోజుల్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మెడిటేషన్ చేసేదాన్ని. చాలా చక్కటి ధ్యాన అనుభవం ఎక్స్పీరియన్స్ వచ్చింది. రోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల జామ్ సెషన్లో మెడిటేషన్ చేసేదాన్ని. గత వారం రోజులుగా మొత్తం సెషన్స్ మరియు యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపేసి నా సాధన, స్వాధ్యాయం మాత్రమే రోజంతా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. యూనివర్స్ నాకు ఒక అవకాశంగా ఇచ్చిందని భావించాను. అందువల్ల నాకు నచ్చిన సమయంలో లేచి మెడిటేషన్ చేసుకొని మళ్ళీ పడుకునేదాన్ని. ఒకరోజు ఉదయం 6 గంటలకు మెలకు వచ్చే సమయంలో చక్కటి అనుభవం వచ్చింది. ఆ అనుభవం మా ముగ్గురి గ్రూప్లో షేర్ చేశాను. ఆ అనుభవం ఏంటంటే, నా యొక్క ఒక శరీరం బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో కింగ్ ఛాంబర్లో కూర్చుంటే శరీరం అంతటా కాంతి ప్రసరణ దేదీప్యమానంగా జరుగుతుంది. మరి ఒక శరీరంలో తల మీద చాలా టవర్స్ కనిపిస్తున్నాయి. అవేమిటా అని అలా తీక్షణంగా నేను చూస్తుంటే అది రకరకాల ప్లానెట్స్ కి ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటున్నాయి. విశ్వంలో అటు ఇటు తల మీద నుండి ఎన్నో టవర్స్ కనిపిస్తున్నాయి. అక్కడ గొప్ప మెకానిజం జరుగుతుంది అని నాకు అర్థమైంది. మరి ఒక శరీరంలో నాకు ప్రస్తుతం డాక్టర్ ఎక్కడ చికిత్స చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో డెడ్ సెల్స్ అన్ని అంటే పాత కణాలు తీసేసి కొత్త కణాలకు కాంతి ప్రసరిస్తుంది. ఆ విధంగా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకొక శరీరం యొక్క తల మీద శ్రీచక్రం, మెర్కబా పిరమిడ్ అలా చకచకా ప్రత్యక్షం అవుతున్నాయి. ఒక భీమ్ మూలాధార చక్రం నుండి అనాహత చక్రం దగ్గరకు రాసాగింది. కొంతసేపు తర్వాత బ్రహ్మరంధ్రం నుండి పెద్ద భీమ్ వచ్చి జెడ్ ఆకారంలో అలా తిరుగుతూనే ఉంది. ఇదంతా ఏంటి అని ప్రశ్న వేసుకుంటే అన్ని గ్రహాలు అనుసంధానం చేస్తే ఎక్కడి నుండి సమాచారం వస్తుందో అని వెతుక్కున్నట్లుగా నా అంతరాత్మ నుంచి సమాధానం వచ్చింది. ఇవన్నీ కూడా సేతు మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని. ఇక నేను రేడియేషన్కి టైం అవుతుంది, లేచిపోయి మధ్య మధ్యలో తీసుకుంటే ఆ ప్రక్రియ అలా జరుగుతూనే ఉంది. నాకు లోపల ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇక లేచి రెడీ అయ్యాను. కాంతి కిరణాలు అంటే రేడియేషన్ పంపి భౌతిక శరీరాన్ని అపోలో హాస్పిటల్ వారు రిపేర్ చేస్తున్న మిగతా అన్ని శరీరాలకు వాటికవే ప్రాసెస్ అవుతున్నాయి. రేడియేషన్ ట్రీట్మెంట్ మొదటి రోజుల అనుభవం నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, తను దగ్గరుండి రేడియేషన్కి తీసుకుని వెళ్ళడానికి మా బాబు ఆ రోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా హైదరాబాద్ నుండి వచ్చేశాడు. హఠాత్తుగా వచ్చిన నా కొడుకుని చూసేసరికి ఎక్కడి లేని ఆనందం, ఉత్సాహం, శక్తి అన్నీ వచ్చేసాయి. ఇక చక్కగా ముగ్గురం అంటే మా శ్రీవారు, నేను మరియు బాబు కలిసి బయలుదేరాం ఎనర్జీ ఛాంబర్కి అంటే అపోలో హాస్పిటల్. అక్కడ ఉండే నర్సు నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి ఒక డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్ ఎలా ఉందంటే, రేడియేషన్ ఇవ్వటానికి వీలుగా ఉండేటట్లు డ్రెస్ వెనక భాగం అంతా ఓపెన్ ఉండి ముందు భాగం అంతా క్లోజ్ అయి ఉంటుంది. నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి రేడియేషన్ ఎలా ఇస్తారో ఏమిటో అని ఊహించుకుంటూ
ఇకపోతే నేను పూర్తిగా మాస్టర్స్ తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండటం వల్ల అక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తున్నారనేది నేను చూడగలుగుతున్నాను. మాస్టర్స్ ఏం చేస్తున్నారంటే, నేను వేసుకున్న డ్రెస్ చూసి అందరూ పక్పకామని నవ్వుతున్నారు. ఎందుకు మీరు ఇలా నవ్వుతున్నారు అని నేను మనసులోనే వాళ్ళకి ప్రశ్నించాను. దానికి వారు, నిన్ను ఇలా చూడటం చాలా కొత్తగా ఉంది, ఎప్పుడూ నువ్వు ఇలా కనిపించలేదు కదా అని ఆవల వైపు నుండి ఆర్కేంజల్ మెటట్రాన్ ప్లైడియన్స్ ఆర్కిట్యూరెంట్ టీమ్ అన్నారు. నన్ను ఇలా చేసి మీరు నవ్వుతున్నారు. నా సమస్య మీకు వెటకారంగా ఉందా అని నేను వాళ్ళతో అంటే, లేదు రమణి, నువ్వెన్నో కొత్త విషయాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు, ఎన్నో విషయాలు సాక్షిభూతంగా చూస్తున్నావు, నువ్వు అన్ని అనుభవాల్ని పొందుతున్నావు. మంచి సమయంలోనే కాదు, ఇలాంటి అరుదైన సమయంలో అనుభవం పొందటం చాలా అవసరం నీకు. నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు రమణి. ఎక్కడ ప్రాపంచిక భయాల్లోకి వెళ్ళిపోకుండా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నావు. ఏ అనుభవాన్ని పొందుతున్నావో అన్ని క్లియర్గా సాక్షిభూతంగా ఉంటూ తెలుసుకోగలుగుతున్నావు. మేము నిన్నెంతో మెచ్చుకుంటున్నాము, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సమయంలో కదా అన్ని నేర్చుకోవటానికి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నావు. రేపటి రోజునండి మాస్టర్స్ అంటే అంటూ తెలియజేస్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.